హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. మష్రూమ్ కర్రీ అండి. దీన్ని చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే మసాలా ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నీట్గా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ కర్రీకి, అప్పుడే రుచిగా ఉంటుంది. నేను చిన్న చిన్న మష్రూమ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద మష్రూమ్స్ అయినా తీసుకోవచ్చు. మష్రూమ్స్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు చెక్క వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. వీటిని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు, 2 ఇంచుల కొబ్బరి, 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి వేగినాయండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ అంతటినీ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిందండి. ఇవి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఆ వాటర్ని కూడా గ్రేవీలో వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటిని కూడా వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, తర్వాత 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా మధ్యలోకి కట్ చేసి వేసుకొని కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి నలిపి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, బగారా రైస్, జీరా రైస్ దేంట్లోకైనా సరే అండి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.